మీ అందరికీ వందనాలు. ఈరోజు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దైవవాక్యం ధ్యానం చేసుకుందాం. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము మొదటి వాక్యము ధ్యానం చేస్తాం. మొదటి నుండి 3 వచనాలు చదవండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతన్ని ఆశ్రదించు. చాలా ప్రార్థన. ప్రభు ఈ వాక్యం దీవించి ఆశ్రదించి మాతో మాట్లాడి సాయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వదించను ఎక్కడుంది ఆ పదం? ఎన్నో వచనంలో రెండవ వచనం. ఆమేన్. ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించను. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడే అబ్రహామును కలుసుకొని 10వ భాగం ఇచ్చి ఆ క్రమమును మరి రూఢీపరిచినట్టుగా దైవవాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఇచ్చుడులో మనం ముందుకెళ్ళినప్పుడు, దేవుని చిత్తము కొనసాగించినప్పుడు ఖచ్చితంగా ప్రభు మన జీవితంలో ఆశీర్వాదం దయచేస్తాడు. ఎందుకంటే ఒక క్రమము దేవుడు నేర్పాడు. మొదటిగా దేవుడే అబ్రహాముకి ఇచ్చాడు. నువ్వు ఎప్పుడైతే ఇవ్వడం మొదలు పెడతావో, ఎప్పుడైతే దేవుని మందిరానికి రావడం మొదలు పెడతావో, ప్రభువును గణపరుస్తావు, దేవుడు నీకు ఇవ్వడం మొదలు పెడతాడు, నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నీ జీవితంలో కూడా ప్రభు అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు. నిన్ను ఆశీర్వదించి నీ నామం హెచ్చించి గణపరుస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు ఈ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రభువా, ఈ వాక్యమును దీవించి ఆశీర్వదించి, ఎవరు వినినారో సబ్స్క్రైబ్ చేసిన వారిని దీవించి యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడునేడై ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ప్రార్థన అవసరాలు మాకు కాల్ చేయండి. మా సెల్ నెంబర్ 99489303. గాడ్ బ్లెస్ యూ. ప్రభువులో దీవించును గాక. ఆమేన్.